అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోల్నాక డివిజన్ గంగానగర్ లో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్డన్ సర్చ్ లో కాచిగూడ ఏసీపీ రఘు, అంబర్పేట ఎస్హెచ్ఓ అశోక్ పాల్గొని వాహనాలకు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రఘు మాట్లాడుతూ హైదరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ లో ద్విచక్ర వాహనాల సరైన పత్రాలు లేని 19 వాహనాలను సీజ్ చేసినట్లు, గ్యాస్ కు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో 4 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. రవికుమార్ రాలేదు, మాస్టర్ రాలేదు. అందులో క్యాష్ చెప్తా అంటున్నావు. ఎంత క్యాష్ నడుస్తుంది నీ దగ్గర రోజుకి? 50,000 రోజు నువ్వు లెక్క పెడతా ఉంటావు. ఎంత ఇస్తారు? మిమ్మల్ని పంపిస్తాం. మీ టీం వచ్చేసిన కస్టమర్ కేర్. ఓకే, ఉండేది ఎక్కడ? ఈరోజు లేదా డ్యూటీ? పోయి చేసినావా? నువ్వు కూడా పోయి వచ్చినావా? ఎందుకు నైట్ కూడా ఉన్నారా? నైట్ ఇప్పుడు అందరూ అమ్ముతారు కదా, అమ్మినాక క్యాష్ కలెక్ట్ చేసుకుంటాం. మళ్ళీ దాకా తీసుకోవాలి. నైట్ 1.5 hours. ఎంత కలెక్ట్ అవుతుంది? 10-20,000. ఎంత పెట్టుకుంటావా? లేకపోతే సబ్మిట్ చేసి చేస్తారు. మరి వాళ్ళు బ్యాంక్ వేస్తారా లేకపోతే చేస్తున్నారు? బ్యాంక్ చేస్తారు. రైట్, ప్రైవేట్ అకౌంట్ ఉంది, బ్యాంక్ చేస్తారు. మీరంతా జాబేనా? వాటర్ డిపార్ట్మెంట్ ఏంటి మీరు? లైన్మెన్. అంటే ఏమిటంటుంది మీ డ్యూటీ? ఏమిటంది? నల్లరిప్పల్. ఓకే, అంటే మార్నింగ్ అవర్సేనా? మార్నింగ్ 4 o'clock. ఓకే, 1 వరకు ఉంటుంది మధ్యాహ్నం. తర్వాత మళ్ళీ డ్యూటీ అయిపోతుందా? వేరే రోజు 4కి లేవాలా? అంటే 3కి లేవాలి నువ్వు? 3కి లేచి. వెరీ గుడ్. సేమా? డబ్బింగ్ ఉంది కదా, రోడ్ మీద చెత్తబండి ఉంది. నడుస్తావా? డ్రైవింగా? హెల్ప్ ఆఫ్ డ్రైవర్. టెంపరరీ. ఏ ఫస్ట్ ఇయర్? ఇంటరా, డిగ్రీయా, ఇంజనీరింగా? మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని చెప్పాలి. ఏ కాలేజ్ ఆలోచిస్తున్నావు? కరెక్టేనా? శ్రీ చైతన్య ఫస్ట్ ఇయర్. ఏ గ్రూప్? అంటే ఏం చేద్దామని నువ్వు తర్వాత ప్లాన్ వేసుకోలేదా? ఏం చేయాలి నెక్స్ట్ అని? అదే ఏం చేద్దామని చెప్పవా? నువ్వు ఏదో నా ప్లాన్ లేకుంటే ఎట్లా? మరి ఉట్టిగానే ఇంటర్మీడియట్ చదివేసి ఉట్టిగానే తిరుగుతావా? అదే ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ తర్వాత ఇది చేయాలి అని ఏమన్నా అనుకున్నావా? ఏం లేదా? అది ఏం చేయాలనుకుంటున్నావు? టీచర్ కావాలంటే డాక్టర్, ఇంజనీర్ అని మాకు లేదు ఫీజు కాబట్టి. వేరే ఇంకా ఏమన్నా పెద్ద జాబ్ చేయాలనుకుంటున్నావా? లేదా టీచర్ కావాలనుకుంటున్నావా? ఏం చేయాలనుకుంటున్నావా? ఆడిటర్ కావాలనుకుంటున్నావా? కావాలి. మరి నువ్వు ఫస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు కాకపోతే ఎట్లా? ఇంచు తొందరగా లేట్ అయితే కష్టమవుతుంది. ఇప్పుడు ఈ నలుగురు కంటే నువ్వు చిన్నోడు కాబట్టి వీళ్ళకంటే పెద్ద జాబ్ రావాలి. పెద్ద జాబ్ రావాలంటే ఏం చేయాలి? చదువుకోవాలంటే ఇప్పుడు నుండి నువ్వు ఫస్ట్ ఆలోచించాలి ఏం చేయాలి అనేది.
నేనేం కావాలి అని దాని ప్రకారం చదవాలి. వీళ్ళంతా మీ ఫ్రెండ్సే కదా, అదే అన్నలు ఫ్రెండ్స్. మంచి చదివితే మంచి వీళ్ళందరికంటే జాబ్లో ఉంటాం. వీళ్ళందరూ వీళ్ళు మెచ్చుకోవాలి, మీకు సన్మానం చేయాలి. వీళ్ళంతా అరే మాతో తిరుగుతుంటే మా పక్కన ఉన్నాడు ఇప్పుడు జాబ్లో ఉన్నాడు చేస్తాం అట్లా. గుడ్. మా బస్సు కమిటీ ఉన్నారు మీకు లెటర్ పెట్టమన్నా పెడతాను అన్నమాట. అదే కమిటీ కూర్చోబెట్టి నెక్స్ట్ మామూలు మనకి ఇక్కడ కమిటీ గారు ఉన్నది. ఒక 10 మంది పెద్ద మనుషులు ఉంటున్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ కాదు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కదా. వీళ్ళందరూ కూర్చోబెట్టమంటే మొత్తం ఒక 30 మంది వెళ్తారు. 30 మందిని ఒకసారి కూర్చోబెట్టారు. ఓకే ఏం పర్వాలేదు. 2-3 పెట్టినా చాలు. అదే అదే ఇంపార్టెంట్ ప్లేస్ వాళ్ళు, ఎందుకంటే మా 3 మహిళలు కూర్చుంటారు. అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా కిచెన్ పెట్టుకుంటారు. అయితే మాకు పెట్రోలింగ్ కూడా కొద్దిగా ఏర్పాటు చేయండి. రాత్రి 2 గంటలు కూడా బండ్లు వేసుకుని కింకలు పెట్టుకుంటారు. మహిళలు అయితే లేచి ఏమైతుందో ఉంటాడన్నారు. రాత్రి 10:30, 11:30. ఏం పని చేస్తున్నారు సార్? ఇక్కడ ఏమైనా గంజాయి తాగేటోళ్ళు కానీ గంజాయి అమ్మేటోళ్ళు కానీ ఇక్కడ ఏమైనా ఉన్నాయి? అట్లాంటి దొంగ బండ్లు కావడం, గంజాయి తాగేటోళ్ళు కానీ గంజాయి ఎక్కడ ఇక్కడైతే అమ్ముతలేదు. ఈ ఏరియాలో గంజాయి తాగేటోళ్ళు ఉన్నారు, చాలా తాగుతున్నారు కానీ ఇక్కడ అమ్మేటోళ్ళు లేవు. ఇంకా ఏమైనా బెల్ షాప్ ఉన్నాయా? లేవు సార్, లేదు. వాటర్లు అమ్ముతారు కదా, ఇళ్ళల్లో పెట్టుకోవాలి, పెట్టుకోవాలి. అక్కడ కూడా ఏం లేదు. అంతా పనిచేస్తున్నాం రోజు. ఈరోజు సిపి గారు మరియు డీసీపీ గారి ఆదేశానుసారం అంబర్పేట పిఎస్ లిమిట్స్లో కమలానగర్, గంగానగర్ ఈ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో 6 టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటి తర్వాత ఇక్కడ ఉండేటువంటి రెంటెడ్గా ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నారు ఏంటిది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోని మాట్లాడటం జరిగింది. వాళ్ళకు కొంతమందికి ఎవరైతే ఉన్నారో కొంచెము అడ్వర్స్గా ఉన్నటువంటి వాళ్ళతోని వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా టోటల్గా ఒక 19 2 వీలర్స్ ప్రాపర్ డాక్యుమెంట్ లేనటువంటి వాటిని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఒకవేళ డాక్యుమెంట్ చూపించినట్లయితే వాటిని పంపిస్తాం, అదర్వైజ్ సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా ఒక 4 గ్యాస్ సిలిండర్స్ కూడా అవి ఎక్స్ట్రా ఇంట్లో వితౌట్ ప్రాపర్ లేనటువంటి వాటిని కూడా సీజ్ చేసినాము. ఈ మొత్తం మేము ఒక 60 మెంబర్స్ పోలీస్ సిబ్బంది, 2 ఇన్స్పెక్టర్సు, 10 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ మరియు సిబ్బందితోని ఇది కండక్ట్ చేయడం జరిగింది.